బిట్టు ఎస్కేప్ అయ్యాడు. ప్రభుని 3 కానిస్టేబుల్స్ని చంపేశాడు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మాకు కావాల్సిన సాక్షుల్ని నేరస్తుల నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళ పేరు ఊరు మార్చేసి బయటికి పంపిస్తాం. విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. ఓ 4-5 నెలలు మీ వాళ్ళకి దూరంగా బయట ఉంటావు. బిట్టు దొరకని యూ కెన్ కమ్ బ్యాక్. ఏదో ఒకటి అంటావు కదన్నా. అను నువ్వు బాగుండాలనుకునేవంట్రా, అందుకే తిట్టేవాడిని. ఇప్పుడు నువ్వు ఉంటే చాలనుకుంటున్నాను, అంతే. నీ ఫాదర్ కోపం కాదయ్యా, నువ్వేమైపోతావు. అదే కాదు సార్, ఆయన బ్యాంకులో వేసిన 5 లక్షలు పోయినాయని ఫ్రస్ట్రేషన్. ఈ 2-3 నెలల్లో 5 లక్షలు సంపాదించిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. పోతాను సార్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఎటు పోతాను. పంపించండి. అంత బడ్జెట్ లేదు రాజా, మాక్సిమం హైదరాబాద్ పంపించగలం. హైదరాబాద్ వోల్వో బస్ ఎక్కించి హైదరాబాద్ పంపిస్తానికి విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్? సార్ జైలు నుంచి బయటకు వచ్చాడు, వైజాగ్ నుంచి హైదరాబాద్ రాలేడా? కాదు రాజా, సార్ మీకు దండం పెడతాను సార్, ఏ వర్కౌట్ కావు సార్. ఆ బిట్టుగడ కంటే ముందు మీరే చంపేసేలా ఉన్నారు సార్. మీరు నన్ను నమ్ముతారు కదా? నా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, అది ఫాలో అయిపోయి. ఫస్ట్ టైం సార్ పేపర్లో ఫోటో, కొంచెం బాగా తీయమని చెప్పండి సార్. యాక్సిడెంట్ ఫోటోకి ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా? లాజికే సార్, సీరియస్ లుక్ ఇస్తాను. సచ్చినోడికి ఎక్స్ప్రెషన్ ఉండదు రాజా. కరెక్టే సార్, డెడ్ లుక్ ఇస్తాను, తీసుకోమనండి. మా నాన్న కొట్టే దెబ్బలు పిల్లలు లెక్కలు వస్తే లేదు తెలియదు, కానీ ఆ పిట్టుగాడు కొడితే మాత్రం మా నాన్న చరిత్ర అంతా చెప్పేస్తారు సార్. అందుకు అదే మనం చచ్చిపోయామనుకోండి, ఆ బిట్టుగాడు రిలాక్స్ అయ్యి ఆడు పనులు ఆడు ఉంటాడు. హైదరాబాద్లో సీతారాం అన్న బ్యాచ్మేట్ ఉన్నాడు, మంచి ఫ్రెండ్. నువ్వు ఉద్యోగం కోసం అక్కడికి వస్తున్నావు అని చెప్పాను. వాడి ఇంట్లో ఉండు, బిట్టు మ్యాటర్ మాత్రం చెప్పకు, వాడికి అసలే పిచ్చ భయం. ఇన్నేళ్ల సర్వీస్లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు. నువ్వు అలా కరుణించావు, అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత. సార్ ఆ గంట అక్కడ పెట్టేయి. మీకెలా తెలుసు సార్? అది గంటరా, నడుస్తుంటే సౌండ్ రావట్లా? ఓహో. గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. సార్ మీరు పోలీస్ అయ్యారు కానీ దొంగోడైనట్టయితే ఎవ్వరికీ దొరికేవాళ్ళు కాదు సార్. ఉంటాను సార్. స్టేషన్కి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాలన్నారు. అబ్బో 8:30కి ట్రైను, బోల్డ్ అంత టైం ఉంది. ఈలోగా నేను టిఫిన్ కూడా చేసేది. ఏమండి కామన్ బాత్రూమ్ ఎక్కడ ఉందండి? అటు. థ్యాంక్ యూ. ఎవడాడు? ఏమో. అమ్మో, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కర్లేదు, అక్కడి నుంచే వస్తున్నాను. రవీంద్ర నారాయణ్? అవును. సీతారాం ఐపీఎస్ తెలుసు. నేను రాజమాణిక్యం. చెప్పారు. ఈ అడ్రస్ కనుక్కున్నాను. కాఫీ తాగుతాను తర్వాత. ఇతను రవి, యావరేజ్ గా ఉన్నాడు. లోపలికి వెళ్ళి మాట్లాడు, వైరు దిగిపోతుంది. నాన్న డోంట్ ఎంబారస్ మీ. మా పెద్దమ్మాయి. బాగుంది సార్. తెలుసు, చూడకు. దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్. కావాలంటే వాడితో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఈవిడ మా ఆవిడ లలిత. ఇందా కోపంగా వెళ్ళిపోయిందే నేహ. సిగ్గుతో బయటకు రాలేదే అది ఊహ. మరి నిహాల్. ఓ మొత్తం ఇది ఫ్యామిలీ అన్నమాట. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది. నా సెంటు బాటిల్ కొట్టేశారు. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నీ చేతులు పడిపోను. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ. యూనో. అరే లూజ్ లాల్చి, ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాగ్ తీసి కింద పెట్టు, కింద పెట్టు. జిప్పు తీరా జఫా.
ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చి పెట్టుకున్నాను. హాయ్. ఇదెవరు? చెప్పాను కదయా మా రెండో అమ్మాయిని. ఓ వయసు ఎంత? 8 years 2003 born. ఏంటి అప్పటికి ఇంకా పని చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావయ్యా లేడీస్ ముందు? ఏంటి బావా అందరూ హాల్లో ఉన్నారు? బెడ్రూమ్ లో ఖాళీ లేక? ఊరుకో బావా. లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురాద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదే స్టేషన్కి వెళ్తుంటే జీప్ ఆగిపోయింది, నువ్వు లిఫ్ట్ ఇస్తావేమో అని. బాగున్నారా అన్నయ్య గారు? కాఫీ తాగుతావా అయ్యా? బిర్యానీ బట్రావే ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు. కాఫీ అడిగినా తప్ప ఏంటి బావా కేసు? కమిషనర్ గారి ఇంట్లో కాసులు పేరు కొట్టేశాడు బావా. నేను అటు నుంచి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడో చెప్పట్లేదు. ఏంటి నీకు కూడా? ఎవరు సార్ వీరు? వాల్మీకి అని పెద్ద సిఐ, ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్. బై బై మహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలడు. ఊరుకో బావా, మన గురించి మనం చెప్పుకోకూడదు. అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే? అదే అర్థం కావట్లేదు బావా. బెల్ట్లు, చైన్లు, లాఠీలు, ఆఖరికి సూదులు, పినీసులు కూడా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఫ్లవర్స్ ఎవరైనా తింటారా? కాలీఫ్లవర్ తింట్లా? నెయ్యి తింటే మీ అమ్మలాగా లావైపోతావు. మా అమ్మ లావా? మీ పిన్ని మమకారం అచ్చు సొంత కూతుర్లానే ఫీల్ అయిపోతుంది. ఐ లవ్ యు. లైఫ్ బాయ్. నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేడు. ఏమ్మా కట్టన వెనకే నిలబడ్డావేమమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. జాగ్రత్తమ్మా, ఈ రూట్లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవరు చూస్తాడు నాన్న? ఉంటాడమ్మా ఎవడో తలకమాసురోడు. ఎక్కడికి బాబాయ్? దగ్గరలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటాను. బెట్టింగా? పద బాబాయ్, మనకి అర్జెంట్గా 5 లక్షలు కావాలి. 5 లక్షలా? అమౌంట్ గురించి కంగారు పడదా, మనకి ఇలాంటి విషయంలో బోల్డ్ ఎక్స్పీరియన్స్. ఇలా చెప్తేనే ఆ సింగపూర్ లక్షణ అడిగాడు 50,000 పెట్టా లాస్ట్ ఇయర్. ఏ రాలేదా? ఎందుకు రాలే? ఆడికి డబ్బులు వచ్చినాయి, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏముంది? దాన్ని చూడాలంటే గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటది అది. చూసారా, తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. మెరుపేంటి, పైనుంచి వర్షం కూడా వస్తుంది. బాబాయ్ ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి బాబాయ్. అక్కర్లేదు అబ్బాయి, పిలిస్తే అది వస్తుంది. అరే అరే రవి, మీరు మధు? ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీని వల్ల అయి ఉంటుంది. పొలాలకు వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? క్యూట్గా ఉంది కదా. ఇడికెళ్ళు పూర్తిగా దొబ్బినాయి. మన పని మనం చూసుకోవడం బెటర్. దొరికాడు. కోటికి ఎట్టెళ్ళాలి సార్? అటు వెళ్ళాలి. థ్యాంక్స్, అటు పని లేదులే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? రెండో పెళ్లి చేసుకున్నారు. మీ మదరు చచ్చిపోయింది. ఓ సారీ అండి. మీ పిన్ని నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా తేడా ఫ్యామిలీ అనమాట. పోనీ టీ తాగుదా? అంటే చల్లగా వర్షం వేడిగా టీ బాగుంటుందండి.
అంటే బస్సు వచ్చేలోగా కూడా టీ తాగొచ్చండి. బస్ వచ్చింది. హ్యాపీ జర్నీ. పేరు చెప్పలేదు. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? మధు. ఆ అమ్మాయి అంత బాగుందా? క్లాస్ గురుగారు. అయితే డల్ అనమాట. యాక్టివ్ పిల్ల సార్. ఓహో, లంగా జాకెట్ టైపు. చుడిదార్ వేసుకుందండి. ఈ రోజుల్లో బాగున్న అమ్మాయి ఎవరితో చుడిదార్ పైజమా వేసుకో. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడారు? నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఏంటండి మీరు? మందు పోతే ఏమైనా చెప్పచ్చా? మీరు యాదవ ముసలు చేస్తున్నా. ఆ అమ్మాయి బాగుందా అని అడిగాము, ఇరిటేట్ అవుతాడేంటి? ఆ అమ్మాయి అంత అందంగా ఉండదేమో నాన్న, ఎందుకు అడిగి ఏడిపిస్తావు? బాబు కూతురు ఇద్దరికి టేస్ట్ లేదు. వెళ్ళిపోయాడు కదా, ఇంకెళ్ళి చదువుకో. ఎప్పుడు ఇక్కడే కనిపిస్తారు? ఏం చేస్తుంటారండి మీరు? ఏం చేస్తామండి, సాఫ్ట్వేర్లో ఖాళీ లేదు, హార్డ్వేర్లో గ్రోత్ లేదు, రియల్ ఎస్టేట్లో రౌడీలు ఎక్కువ, కన్స్ట్రక్షన్లో శాలరీలు తక్కువ. కంగారు పడిపోయి కమిట్ అయిపోయాం అనుకోండి, అదిగో